రాజకీయ పార్టీకి ఉండవలసినటువంటి విలువలు ఏ రకంగా ఉండాలనో ఆ విలువలు చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక రాజకీయ పార్టీకి పనిచేసే కార్యకర్త కానీ నాయకుడు కానీ మా నాయకుడిలో ఈ గొప్పతనం ఉంది అని చెప్పుకునేటువంటి ధైర్యం కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, చంద్రబాబు నాయుడు కొడుకు వయసు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా, ఎన్ని రకాల వేధించినా కూడా నా పొత్తు ప్రజలతో ఉంటుంది కానీ నా జీవితం కోసమో మీ బెదిరింపుల కోసమో రాజీ పడను అని చెప్పి నిరూపణ చేసుకొని సొంతంగా పార్టీ పెట్టి ఈ రోజుటికి కేంద్రంలో ఎంతోమంది ఎన్ని ఒత్తిళ్లు చేసినా, ఎంత బెదిరింపులు చేసినా కూడా ఏ మాత్రమూ లెక్క చేయకుండా నా పొత్తు ప్రజలతోనే ఉంటుంది అన్నటువంటి మాటలతో ముందుకు వస్తున్నాడు. అదే చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల క్రితం మోడీ టెర్రరిస్ట్ అన్నాడు. ఇప్పుడు మోడీ ప్రపంచానికి గురువు అంటాడు, మోడీ దైవం అంటాడు. ఇటువంటి మడతలు పెట్టేటువంటి నాయకుల్ని ఏమనాలో ఒకసారి ఆలోచన చేసుకోండి. వాళ్ళకంటూ ఒక ఎజెండా లేకుండా అన్ని జెండాలు వేరు, మా అజెండాలు ఒకటే అని అంటారు. ఇంతమంది కలుస్తున్నారంటేనే వీళ్ళ యొక్క భావనలు మనకు అర్థమవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజాదరణ చూసి తట్టుకోలేక భయపడుతున్నారంటే స్పష్టంగా కనపడుతాం. గతంలో ఎన్టీ రామారావు గారేమో ఆంధ్రుల ఆత్మగౌరవం, తెలుగువారి ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టానని చెప్పారు. మరి వీళ్ళేమో ఢిల్లీలో పోయి అమిత్ షా గేటు కాడ 2 రోజులు తలుపు తెరకపోయినా కూడా 2 రోజులు అక్కడ ఉండి ఢిల్లీలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. ఇటువంటి వాళ్ళు ఏ రాజకీయ పార్టీ అన్నారు? రాజకీయ పార్టీకి పనిచేసేటప్పుడు నాయకులుగా కానీ, కార్యకర్తలుగా కానీ ఆ పార్టీకి ఉన్నటువంటి గొప్పతనాన్ని చూసి గర్వపడుతున్నాం. అలాంటి గొప్పతనం జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది. అదే రకంగా మేనిఫెస్టోలో ఏదైతే చెప్తాడో, నా మేనిఫెస్టోనే నా భగవద్గీత, నా మేనిఫెస్టోనే నా బైబిల్, మేనిఫెస్టోనే నా ఖురాన్ అని చెప్పినట్టు వ్యక్తి ఆ మేనిఫెస్టోని ఇంటికి పంపించి నేను అమలు చేశానా లేదా చూడండి అని చెప్పి ఇంటికి పంపించే ధైర్యం ఉన్నటువంటి నాయకుడు ఈ దేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు. 99.9% హామీలు అమలు చేశారు. మరి మీరు 2014లో మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని విజయం సాధించారు కదా. మీరు 2014లో ఏ మేనిఫెస్టో ఇచ్చారో తీసుకొని అది ఎన్ని అమలు చేస్తారు ఈరోజు ప్రజల దగ్గరికి రండి. మేము 2019 అధికారులకి మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో తీసుకొని మేము ప్రజల దగ్గరికి వస్తాం, ఎవరేంటో ప్రజలకు చెప్తాం. ఆ ధైర్యం లేకుండా పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకోవడం, మరొక పక్క మోడీ కాళ్ళు పట్టుకోవడం, మన వెనక నుంచి షర్మిలా కావాలనడం, ఇలా ఎంతమందిని పెట్టుకొని ఒక మనిషిని ఎదుర్కోవడానికి నువ్వు భయపడుతున్నావు అంటేనే ఈ యొక్క రాజకీయ చరిత్ర ఏందో, నీకెంత ప్రజాదరణ ఉందో అర్థమవుతుంది. ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా కూడా ఫలాని మంచి చేశాను, నా హయాంలో ఇది చేశాను కాబట్టి దాన్ని చూసి ఓటేయండి అనేటువంటి ధైర్యం ఉండాలి. రాజశేఖర రెడ్డి గారు అంటే ఆరోగ్యశ్రీ గుర్తుకొస్తుంది, రాజశేఖర రెడ్డి గారు అంటే ఉచిత విద్యుత్ గుర్తుకొస్తుంది, రాజశేఖర రెడ్డి గారు అంటే ఫీజు రియంబర్స్మెంట్ గుర్తుకొస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆసరా గుర్తుకొస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు అంటే సచివాలయ వ్యవస్థ గుర్తుకొస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాలంటీర్ వ్యవస్థ గుర్తుకొస్తుంది. ఇలాంటి ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటూ పోతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ఉన్నారు కదా, నీ పేరు చెప్తే ఏది గుర్తుకొస్తుందా? ఒక పేరు కూడా నీ పేరుతో నీ శాశ్వతంగా నీ పేరు చెప్తే అది గుర్తొచ్చేటువంటిది ఏదీ లేదు అని అంటే అక్కడ అర్థమవుతాం. ఈరోజు అన్ని స్థానాలలో 175 అని చెప్పి 175 స్థానాలకు అభ్యర్థి నిలబెట్టించి ముందుకు పోతున్న పార్టీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు 130 చేస్తున్నారు, 140 చేస్తున్నారు, తన్నుకున్నారు, మాకు అన్ని సీట్లు మీకు ఇన్ని సీట్లు అని. ఒక ఆయన పెద్ద ఆయన పవన్ కళ్యాణ్ అంతు చూస్తా జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు. కనీసం 10% సీట్లకు పోటీ చేయలేదు. నువ్వు ఏం జగన్మోహన్ రెడ్డి గారు అంటూ నేషనల్ పార్టీలో మేము ప్రపంచానికి గురువులు అని చెప్పేటువంటి మీరు 6 సీట్లకు 10 సీట్లకు కాంప్రమైజ్ అయ్యి ఇంకొక పార్టీకి తోకలాగా పనిచేసుకుంటున్నారు. మీరా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొంటే ధైర్యంగా ఒకటే పెద్దతో మీకు మంచి జరిగింటే గుండెల పని చేసుకొని, మీకు మంచి జరిగింటే నాకు అండగా నిలబడినటువంటి నాయకుడు కనుక మేము అందరం పనిచేస్తున్నాం, అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. గౌరవ మా పెద్ద ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే గౌరవ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు కానీ ఒక అభ్యర్థిని కర్నూలు మన కదిర్లో మక్బుల్ గారిని వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా ప్రకటించడం జరిగింది. అందరం ఒకటే పార్టీ కోసం ఎటువంటి ఇది భేదాలు పెట్టుకోకుండా మక్బుల్ విజయం కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పి కదిలో అందరూ చెప్తుండడం చాలా సంతోషదాయకం. అదే రకంగా మంచి మెజారిటీతో వైనాట్ 175 అనేటువంటి దాంట్లో ఉన్నాం కాబట్టి కదిలో కూడా గతంలో కంటే కూడా మంచి మెరుగైనటువంటి మెజారిటీతో గెలిపించుకునే దానికి మన నాయకులంతా కూడా సిద్ధం కావాలి. ప్రజలంతా కూడా ఆలోచన చేయాలి. మీకు మంచి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారిని మనం తెచ్చుకోకపోతే పథకాలన్నీ ఆపేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళని నమ్మకండి. యువతలో ఉన్నటువంటిది నమ్మకం, అవతల ఉన్నటువంటిది అపనమ్మకం. ధర్మం మా వైపు ఉంది, అధర్మం వాళ్ళ వైపు ఉంది. అందుకనే కౌరవుల్లాగా అందరూ చుట్టుముట్టి వస్తున్నారు. మేము ఒకటే పాండవుల్లాగా మేము ధర్మయుద్ధం చేస్తున్నాం. ఈ ధర్మయుద్ధంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పి తెలియజేస్తాం.